అందరికీ నమస్కారం. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి స్టాండ్ అయితే తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ స్టాండ్ తీసుకుంది. దీనికి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్ళి జస్టిస్ కేజీ బాలకృష్ణను కలవటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులను ఆయనకు వివరించారు. ఖచ్చితంగా దళిత క్రైస్తవులు సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్నారు, వారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయమై పూర్తిగా పరిశీలన చేసి తమ సిఫారసులను వెంటనే అందజేసి ప్రభుత్వంతో మాట్లాడాలన్నట్టుగా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి గురుమూర్తి, అలాగే జూపుడు ప్రభాకర్రావు, గొల్లబాబురావు, మేరుగు నాగార్జున, నందిగం సురేష్ వంటి నేతలు వెళ్ళి కలవటం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇదే విషయంపై రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో దళిత క్రైస్తవులపై చేస్తున్నట్టు వివక్షతో కూడుతున్నటువంటి దాడులు, అలాగే మరోపక్క మన మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే చింతాడ ఆనందపాల్ అనే పాస్టర్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును ఆధారంగా చేసుకుని అనేక మంది దళిత క్రైస్తవుల యొక్క కుల ధృవీకరణ పత్రాలను క్యాన్సిల్ చేయించాలన్నటువంటి కుటిల బుద్ధితో పనిచేస్తున్నటువంటి కొంతమంది మతోన్మాద నాయకులు, ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి దళిత క్రైస్తవులు ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులకు గురవుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా సామాజికంగా వివక్షకు కూడా గురవుతున్నారు. దీనికి సంబంధించి వర్గీకరణతో నిమిత్తం లేకుండా మాదిగులు అంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలుగా ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి దళిత క్రైస్తవులు ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలన్నట్టుగా ఏకతాటిపైకి వచ్చి ప్రస్తుతం పోరాటం చేస్తున్నటువంటి నేతృత్వంలో ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు సామాజికంగా వివక్షతో కూడినటువంటి ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ ఒక పార్టీని కానీ, వీళ్ళిద్దరి యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారు. అదే సమయంలో ఒక అడుగు ముందే వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ బలమైనటువంటి స్టాండ్ అయితే తీసుకుంది. వాయిస్ కూడా వినపడుతుంది. ఇప్పుడు వీళ్ళే కాదు, ఇంతకుముందు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానం ఆమోదం చేసి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. గతంలో కూడా ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకుంది. అంతకుముందు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా 2009 ఆగస్టులో దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి కోరుతూ అప్పుడు కూడా తీర్మానం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజారాజ్యం, కమ్యూనిస్ట్ పార్టీలు వంటి పార్టీలు కూడా ఈ సందర్భంగా ఆ రోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నటువంటి అంశంపై శాసనసభలో మద్దతు తెలియజేశారు. అప్పుడు కూడా పంపించడం జరిగింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే 2019లో అంటే 2019 ఎలక్షన్కు ముందు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్కు ముందు 2019 ఫిబ్రవరిలో ఆయన కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నట్టుగా ఆయన కూడా సిఫార్సు చేసి అసెంబ్లీలో ఆమోదించి పంపించడం జరిగింది. అంటే అది 2019 ఎలక్షన్కు ముందంటే ఫిబ్రవరి నెలలో ఆయన అయితే పంపించడం జరిగింది. అయితే ఇదే అంశంపై ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్స్లో కూడా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడం వరకు కావాల్సినటువంటి అవకాశాలు అయితే వాళ్ళంతా కూడా వివక్షకు గురవుతున్నారంటూ కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీకి చెందినటువంటి వ్యక్తే, తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి, ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గాన్ని, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని ఉండి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కుట్రలు, వీటన్నిటిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సంఘాలు, దళితులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అంటే మాదిగా అనేటువంటి వర్గీకరణ తీసుకొచ్చి ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ మర్చిపోయి దళిత క్రైస్తవుల కోసం ఇద్దరు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులను ఎండగడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి స్పందన తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, అదే కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ ఎన్ని చోట్ల ఎన్ని మీటింగ్ అటెండ్ అయినా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా రాష్ట్రంలో ఇది ఒక అప్రయోజనమైనటువంటి అంశంగా అన్నట్టుగా ఉండి నియోజకవర్గంలో ఇంత దారుణాలు జరుగుతున్న దళిత క్రైస్తవులు వాయిస్ వినిపిస్తున్నా సరే ఈ యొక్క ప్రస్తావన ఇప్పుడు అనవసరం అన్నట్టుగా దాన్ని పట్టించుకోకుండా ఒక వర్గం యొక్క ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు మరొక పక్క
ఆయన యొక్క వాయిస్ వినిపిస్తూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తుంటే, అంటే దళితులను, దళితుల యొక్క జీవితాలను, దళితుల యొక్క మనోభావాలను కించపరుస్తూ 20% మంది ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ, దళిత క్రైస్తవుల ఓట్లు కానీ మాకు అవసరం లేదంటూ అతను చేస్తున్నటువంటి కామెంట్లు, అతని కామెంట్లు ఖండించకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కొంత వాళ్ళ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కులరహిత సమాజం నిర్మించబడాలంటే అదంతా కుదురుతుందా, అంబేద్కర్ చెప్పినట్టు ఇది కుదరదు అన్నట్టుగా వాదించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా, అంటే దళితుల పట్ల ఆయన కూడా చిత్తశుద్ధి లేదా, ఎందుకంటే నాకు కులాలు లేవంటూ కాసేపు చెప్తాడు, కాసేపు నేను కులాల కోసం కులరహిత సమాజం నిర్మించలేనని చెప్పేసి చెప్తాడు. అవి లేకుండా మత ప్రస్తావనలు కానీ, కుల ప్రస్తావనలు కానీ లేకుండా రాజకీయాలు చేయటం కుదురుతుందా, ఈ దేశంలో కుదరదు కదా అని అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు దళితుల పట్ల ఇంత దారుణమైనటువంటి వివక్షకు గురవుతుంటే, దళిత క్రైస్తవులందరూ కూడా గొంతెత్తి ఈ రాష్ట్రంలో పోరాడుతూ ఉంటే ఏమాత్రం స్పందన లేకుండా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కనుక, బీజేపీ పార్టీ చెప్పుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఎలాగో కూడా దళిత క్రైస్తవులకు వ్యతిరేకులే. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో ఉన్నారు. ఒక వర్గం మీద దాడులు చేస్తుంటే ఖండించాల్సినటువంటి ఒక పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిజంగానే దళితుల ఓట్లు మాకు అవసరం లేదు, మా పార్టీకి కూడా అవసరం లేదన్నట్టుగా రఘురామకృష్ణరాజు చెప్తుంటే వాటిని ఏకీభవిస్తున్నట్టుగా ఆయన వహిస్తున్నటువంటి మౌనం, ఒక పక్క అనేక మంది ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, కమ్యూనిస్టు వాదులు కానీ వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేజీ బాలకృష్ణను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవటం జరిగిందో, దీనిపై ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. అయితే ఇప్పుడు కేజీ బాలకృష్ణ కమిటీ, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సిఫార్సుల కమిటీ 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. 2027 నుంచి 2 ఏళ్ల పాటు ఆ సిఫార్సును పంపించాల్సినటువంటి కమిటీ యొక్క పనికాలం అయితే పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు 2026 వరకు కూడా ఆ కమిటీ యొక్క విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. ఇంతకుముందు 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్లో ఉన్నటువంటి ఆయన కూడా నిజంగానే దళిత క్రైస్తవులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి దళితులందరూ కూడా వివక్షకు గురవుతున్నారు, వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, సామాజిక వివక్షకు గురవుతున్నారు, వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలంటూ ఆయన కూడా సిఫార్సు చేయడం జరిగింది. జస్టిస్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా, అలాగే ఇప్పుడు జస్టిస్ కేజీ బాలకృష్ణన్, వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి సిఫార్సు చేస్తున్నారు. అయితే ఈ సిఫార్సుల కంటే ముందు సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు నమోదయ్యాయి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి పిటిషన్లు వేయటం జరిగింది. అవి విచారణలో ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా తేలకముందే ఈలోపు చింతాడ ఆనందపాల్ అనేటువంటి పాస్టర్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, మన మార్చి 24న ఏదైతే క్రైస్తవులుగా మారినటువంటి దళితులకు మేము రక్షణ కల్పించలేమంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈరోజు దళిత క్రైస్తవులపై దాడులు పెరిగాయంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు. దీని అంతటినీ వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు, దళిత క్రైస్తవులు అనేక ర్యాలీలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు గట్టిగా, ఇక్కడ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ దీనిపై ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి ఎదురు చూడటం అయితే జరుగుతుంది. వాస్తవానికైతే వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం ఇప్పట్లో తీసుకునేలాగైతే కనిపించట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ కొన్ని జిల్లాల్లో దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కొంతమంది పాస్టర్స్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు అయితే దాఖలవుతున్నాయి హైకోర్టులో. వాటిలో మిగతా కేసులు కూడా వెళ్ళకుండా ఇటువంటి పిటిషన్లు వెంటనే హైకోర్టు అయితే స్వీకరించడం జరుగుతుంది. అంటే పూర్తిగా కోర్టులు కూడా ఒక రకంగా చెప్పాలంటే రిజర్వేషన్ల అంశంలో కానీ, దళిత క్రైస్తవుల అంశంలో కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే వీటిని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అది సవరించారు. గతంలో దళితులుగా ఉండి హిందూ మతంలో ఉంటేనే ఎస్సీ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పినటువంటి చట్టాన్ని 1996లో సిక్కుల కోసం సవరించారు. అంటే దళితులుగా ఉండి సిక్కు మతం అవలంబించేవారు అందరినీ కూడా ఎస్సీ హోదా కల్పించారు, వారిని కూడా దళితులుగా గుర్తించారు. అదేవిధంగా 1996 దగ్గరికి వచ్చేటప్పటికి
బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులందరినీ కూడా ఎస్సీలుగా గుర్తించారు. కేవలం దళిత క్రైస్తవుల విషయంలోని, ముస్లింల విషయంలోని ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల్లో ఉంది. అయితే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టసభల తీర్మానం చేసి పంపిన, ఒకవేళ సుప్రీంకోర్టులో ఎన్నో పిటిషన్లు నమోదైనా సరే, ఇప్పుడు జస్టిస్ రంగనాథ్ కమిటీ అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ కూడా సిఫారసు చేస్తున్నా, ఎందువల్ల తాత్సారం చేస్తున్నారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే పనిలో మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనలో ఉందా లేదా, ఏం జరుగుతుందన్న చూడాలి. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవటం మాత్రం ఈ దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా అనేటువంటి అంశంపై మాత్రం ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా అని చెప్పవచ్చు.